అందరికీ నమస్కారం. మిత్రులారా, రైస్ రైస్ తినడం అనేది మనకు అలవాటైన ఇన్ని సంవత్సరాల నుంచి రైస్ మనం తింటూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి రైస్తోనే మనం తింటూ పెరుగుతూ ఉంటాం. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ అవుట్ చేసేది రైస్. మేము కూడా మా దగ్గర ఈ ఓపీ అవుతుంటుంది కదా, మొయినాబాద్లో సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో ఓపీ అయినప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా చాలామందికి ముందు మీరు రైస్ మానేయండి అని చెప్తాం మేము. అంటే రైస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. మనము చపాతీలు తింటే అంత తొందరగా అరిగినట్టు అనిపించదు, ఏదో ఆకలి ఎక్కువసేపు ఆపుకోవడం వీలవుతుంది. కానీ రైస్ తినంగానే ఇమ్మీడియట్గా 1 గంట కల్లా మళ్ళీ ఆకలేస్తుంది. చాలామందికి 15 నిమిషాల తర్వాత కూడా ఆకలేస్తుంది అంటే మనకు తెలియదు. అంటే అంత ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేటువంటి మెకానిజం మన స్టమక్లో ఉండిపోయింది. అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం ఇదే వాడుతూ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు డయాబెటీస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, డయాబెటీస్ వస్తే ముందు మానేయమనేది రైస్. ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తీసుకోగానే తొందరగా జీర్ణం అయిపోయి తొందరగా గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది. అది దానివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకని మనము రైస్ని మానేయాలంట. మరి దానికి ఆప్షన్, ఇప్పుడు రైసు అంటే ఆ టేస్ట్కి అలవాటు పడి ఉంటాము, మరి దాన్ని తీసుకోవాలి. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే చాలామంది బ్రౌన్ రైస్ తీసుకోండి అని చెప్తారు, అంటే దంపుడు బియ్యం. కానీ దంపుడు బియ్యం కూడా అంత తొందరగా డైజెస్ట్ కాదు చాలామందికి. మేము కూడా చూసాం, చాలామందికి బ్రౌన్ రైస్ పెడితే కడుపు నొప్పి వచ్చిన కేసులు చాలామంది ఉన్నారు. చాలా సివియర్గా పెయిన్ వచ్చి గ్యాస్ ఫార్మేషన్ అనేది, ఇటువంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి దాంట్లో బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలంటే ఎలా? మరి రైస్ ఇప్పుడు మనకు కావాల్సింది దంపుడు బియ్యం తీసుకుంటే మనకు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రావద్దు. అలాగే రైసు పూర్తిగా మానేసే పరిస్థితి ఉండకూడదు. రెండింటికి మధ్యలో ఉండేటువంటిది ఇంకొక ఆప్షన్ ఉంది. ఎందుకు తెలుసా? పార్ బాయిల్డ్ రైస్ అంటారు, ఉప్పుడు బియ్యం అంటారు. బేసికల్గా చెప్పాలంటే అంటే తెలుగు స్టేట్స్లో ఉప్పుడు బియ్యం అని చెప్పి వాడుతుంటారు. అంటే ఈ పార్ బాయిల్డ్ రైస్ అనేది రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. అంటే అటు డైజెస్ట్ కావడానికి ఇబ్బంది ఉండదు, అట్ ద సేమ్ టైం మరీ ఈజీగా డైజెస్ట్ అయిపోయేటువంటి హై గ్లైసిమిక్ ఇండెక్స్ దానికి ఉండదు. ఎందుకంటే దాని ప్రాసెసే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేస్తారు. దాని ముందు ఈ వడ్లు ఉంటాయి కదా, వడ్లని ముందు ఉడకబెడతారు. ఫస్ట్ దాన్ని ఉడకబెట్టిన తర్వాత దాన్ని పొట్టు తీయడం జరుగుతుంది, ఎండబెట్టేసి దాని తర్వాత పొట్టు తీస్తారు. ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి చూడండి. ఎందుకంటే మనము బ్రౌన్ రైస్ ఎందుకు వాడుతున్నాము? పొట్టుతో పాటు ఉంటుంది, దానిలో బి కాంప్లెక్స్. ఇక్కడ అసలు పొట్టే తీయట్లేదు కదా, అంటే పొట్టుని అలాగే ఉంచి మనము రైస్ని ఉడికిచ్చినప్పుడు దాంట్లో ఉండేటువంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా బయటకు రావు, పొట్టు ఉంటుంది కాబట్టి. వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ బియ్యానికి అతుక్కుంటాయి. థయామిన్, నియాసిన్ అని చెప్పి ఈ 2 బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఎక్కువగా పెరుగుతాయి దాంట్లో. దానివల్ల నర్వస్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వణకడము, చేతులు వణకడము, ప్లస్ గిడ్డినెస్ రావడం, ఒకటి తిమ్మిర్లు ఎక్కడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ద బెస్ట్ మెడిసిన్ వచ్చి ఈ పార్బాయిల్డ్ రైస్. ఇంకొకటి, దీన్ని ఆల్రెడీ మనము కొనుక్కునే దానికి నా ముందే ఒకసారి ఉడికిపోయింది, అంటే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. రెండోది, ఈ డైజెస్ట్ కాకుండా ఈ పొట్ట నొప్పి రావడం, గ్యాస్ ఫార్మేషన్ కావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన అన్నానే తింటున్నాం మనం, అందుకని ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందులో బి కాంప్లెక్స్ ఇదంతా ఉంటుంది, కొంత పొట్టు కూడా దానికి అతుక్కుంటుంది. చెప్పాలంటే ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి. పొట్టు కూడా అతుక్కోవడం వల్ల మీరు డైరెక్ట్గా బి కాంప్లెక్స్ని తింటున్నారు, ఫైబర్ కూడా దాంట్లో ఉంటుంది. ఇంకొకటి, అది ఆల్రెడీ డైజెస్టెడ్ అయినటువంటి ఈస్ట్, అది బేసికల్గా స్టార్చ్. ఆ స్టార్చ్ని మనం తీసుకోవడం వల్ల అది లోపల మన స్టమక్లో చిన్న పేగుల్లో, ముఖ్యంగా చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడ ఒక విధమైనటువంటి ఫర్మెంటేషన్కి గురవుతుంది, పులిసినట్టు అవుతుంది. దానివల్ల
మన పేగుల్లో వైటమిన్ B12 అనేది పెరిగేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గ్రీన్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. మన స్టమక్లో డైజెస్టివ్ సిస్టంలో గ్రీన్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఉంటుంది. గ్రీన్ బ్యాక్టీరియా ఎప్పుడు హెల్దీగా ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ పార్బాయిల్డ్ రైస్, ఉడకబెట్టినటువంటి రైస్ తీసుకోవడం వల్ల మన బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా అనేది బాగా పెరుగుతుంది. దాంతో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు, అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అల్సరేటివ్ కోలైటిస్ ఈ ప్రాబ్లంతో చాలామంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటుంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు కేవలం ఈ పార్బాయిల్డ్ రైస్ లాంటివి తీసుకుని దాన్ని గంజి లెక్క తీసుకోవడం కానీ, లేకపోతే పాయసం లెక్క చేసి తీసుకోవడం కానీ, లేకపోతే ఉడకబెట్టి మెత్తగా చేసి తీసుకోవడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుందని చెప్పాను. అంటే స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, అంటే మామూలు వైట్ రైస్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి B కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ, అలాగే మీ బోన్స్ కూడా గట్టిగా అవుతాయి దీంతో. ఎందుకంటే బోన్లో ఉన్నటువంటి కాల్షియం మెటబాలిజం కూడా ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. మామూలు రైస్తో కంపేర్ చేసుకుంటే, వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే ఈ పార్బాయిల్డ్ రైస్లో, ఉప్పుడు బియ్యంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీకు ఈ రక్తహీనత ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. రక్తహీనతతో సఫర్ అయ్యే వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తీసుకోగలిగితే మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. బాగుంది కదా. అంటే దీంట్లో ఉప్పు వేయకుండా తీసుకోవాలి. చాలామంది ఉప్పుడు బియ్యం ఎందుకంటారంటే ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తారండి కొంచెం. అలా కాకుండా మామూలుగా ఉంటుంది, దాంట్లో ఉప్పు వేయకుండా ఉండేటివి కూడా దొరుకుతాయి. అది కానీ తీసుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రైస్ తిని కూడా మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్కి మంచిది, ఐస్కి మంచిది, హెయిర్కి మంచిది, మీ బాడీకి. కాబట్టి ఈ ఉప్పుడు బియ్యాన్ని రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి మిత్రులారా. రైస్ని మిస్ అయిన ఫీలింగ్ ఉండదు, అలాగే అనారోగ్య సమస్యలకు గురయ్యేటువంటి అవకాశం ఉండదు. కాదంటారా? బాగుంది కదా. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.